హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్లో కటింగ్ వీడియోలో ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేది చూపించినానని ఫస్ట్ వీడియోలో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఈ పీస్ని మనం తిప్పేసుకుంటాము. బ్యాక్ పార్ట్లో మడత మన సైడ్ ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్లో ఓపెనింగ్ మన సైడ్ ఉండాలా. మీ బ్లౌజ్ క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ చేసుకోండి ఇలా, లేకుంటే స్ట్రైట్ కటింగ్ అంటే ఇలా పెట్టి స్ట్రైట్ కటింగ్స్ వేసుకోండి. నేను క్రాస్ కటింగ్స్ వేస్తూ ఉన్నాను. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టుకోండి. ఫస్ట్ స్కేలు చాక్ పీస్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే బట్ట పైన ఎట్లుందో అట్లే గీసుకోండి. ఇప్పుడు నేను గీసుకున్నాను. బ్యాక్ పార్ట్ తీసేస్తాము. ఈ లైన్ వచ్చేసి మన బ్లౌజ్ హైట్ లైన్ అండి. ఇది మనం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కిట్స్ ఉండే లైను, దాన్ని మార్క్స్ వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు చెక్ చేసేది చూపిస్తానండి. మెజర్మెంట్ టేప్ తీసుకొని భుజం దగ్గరని ఇంకా చూడండి, భుజం స్టిచ్చింగ్ దగ్గరని ఇంకా షేప్ పట్టే వరకు ఎంత ఉందో అంత మెజర్మెంట్ తీసుకోండి. నాకు 12.5 వచ్చింది. అదే మెజర్మెంటు ఇక్కడ గీసుకుంటాము. స్టిచ్చింగ్కి 1/2 ఇంచు కలిసే తీసుకోండి. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా లైన్ గీసుకుంటాము. డీప్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. బ్లౌజ్ ఇలా కరెక్ట్గా వేసుకొని ఒక స్కేల్ పెట్టుకోండి వీడికి. ఇప్పుడు భుజం దగ్గరని ఇంకా ఇలా చెక్ చేసుకోండి. చూడండి, నాకు 6.5 వచ్చింది. 6.5 ఇంచెస్ వచ్చిందండి. దాన్ని ఈడు మార్క్స్ వేసుకోండా. ఇప్పుడు ఈ లైన్ కలుపుకుంటాము. ఇది ఫ్రంట్ డీప్ అండి. ఇప్పుడు మీరు ఇక్కడ రౌండ్ షేప్ అన్న వేయచ్చు, మీకు ఇష్టం వచ్చిన షేప్ ఇవ్వచ్చండి. ఊరికే కొంచెంగా కరువు తీస్తే చాలు. ఇదంతే. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచు లోతు తీసుకోవాలండి. అది ఎనికి తొట్టి ఇట్లా 1/2 ఇంచు మార్క్స్ వేసుకొని ఇక్కడిని ఇంకా ఇలా లోతు తీసుకొని రండి. ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడిని ఇంకా ఒక 1/2 ఇంచు మార్క్స్ వేసుకోండి.
ఇక్కడ ఇంకా హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఇక్కడ ఇంకా 1.5 ఇంచ్ పైనకి మార్క్ చేయండి. ఇక్కడ ఇంకా 1.5 ఇంచ్, ఇక్కడికి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. లేకుంటే మీరు హుక్స్ పట్టి తీసుకొని ఇలా పెట్టేసి ఇక్కడ 4వ హుక్స్కి మీరు ఈ హాఫ్ ఇంచ్ ఇచ్చిన్నాం కదా, ఆ హాఫ్ ఇంచ్ ఇచ్చేసి ఇక్కడ 4వ హుక్స్కి మీరు ఇలా మార్క్ చేసుకోవచ్చు. మార్క్ చేసుకొని ఇక్కడ ఇంకా 2.5 ఇంచుకి మార్క్ చేసుకోండి. ఇక్కడికి 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలా. అయింది. ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ గీతని ఇంకా ఈ గీతని ఇంకా సెంటర్కి మార్క్స్ వేసుకోండా. ఇది పొడవు వచ్చేసి 2.5కి మార్క్ చేస్తాను. ఈ సెంటర్ డాట్ వచ్చి ఆల్త్ బ్లౌజ్లో ఎంత పొడవు ఉంటుందో అంతే తీసుకోవాలండి మనము. చూడండి ఇక్కడ ఇంకా నాకు 2.5 ఉంది. ఆ 2.5ని ఇక్కడ అట్లే మెజర్మెంట్ చేసుకుంటాము అంతే. 3వ డాట్ వచ్చి చూడండి ఇక్కడ లోతు తీసిన్నాం కదా, దానికి సెంటర్లా రావాలా. ఇలా సెంటర్లా ఇది 4 ఇంచులు పట్టుకోండి. ఇప్పుడు దీన్ని మార్క్ చేసుకుంటాము. చూడండి ఈడ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అండి, హాఫ్ ఇంచు ఇలా పైనకి తీసుకోండి. చూడండి ఇక్కడ మనకి డాటు ఒక రౌండ్ షేప్లా రెడీ అవుతుంది. అప్పుడు పర్ఫెక్ట్గా కప్ షేప్ వస్తుందండి. నేను చెప్పే మెజర్మెంట్లో మీరు కట్ చేసిండారంటే ఇంతేనండి ఫ్రంట్ పార్టు. ఇప్పుడు కట్ చేసుకుంటాము. చూడండి ఫ్రంట్ పార్టు. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో షేప్ పట్టీలను హ్యాండ్స్ కట్ చేసేది చూపిస్తానండి. మీకు ఎవరికైనా మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.